భద్రాద్రి రామయ్య పెండ్లికి భద్రాద్రి ముస్తాబైంది. మరికొద్ది గడియల్లో భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. మిథిలా కళ్యాణ మండపంలో రాములోరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఆలయంలో మూల విరాట్లకు వేద పండితులు కళ్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. ఎస్ రవి, భద్రాద్రి కళ్యాణం మరికొన్ని గంటల్లో జరగనుంది. దాదాపు ఉదయం 10:30 గంటలకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి భద్రాచలం మాడవీధుల నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మిథిలా స్టేడియం కళ్యాణ మండపం తీసుకొచ్చి కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 7:30-8:30 గంటల ప్రాంతంలో అంతరాలయంలో మాత్రానికి మూల విరాట్లకు తొలుత ఆ వేద పండితులు, అర్చకులు ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం తొలుత కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కళ్యాణం నిర్వహించిన తర్వాత ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణ స్వామిని ఊరేగింపుగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఊరేగింపుకి తీసుకొచ్చి మిథిలా స్టేడియం తీసుకొస్తారు. మిథిలా స్టేడియం తీసుకొచ్చేప్పుడు అంగరంగ వైభవంగా భక్త రామదాసు రామనామ స్మరణతో మాత్రం భద్రాచలం మాత్రం పునీతమై ఉంటుంది. దాదాపు దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం మిథిలా స్టేడియం కళ్యాణ మండపంలో ఉన్నాయి. మిథిలా స్టేడియం కళ్యాణ మండపంలో విశిష్టత కూడా చూసుకోవచ్చు. మిథిలా స్టేడియం కళ్యాణ మండపానికి ప్రత్యేకత ఉంది. దాదాపు భద్రాచలంలో భక్త రామదాసు రామాలయాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడ 1960 సంవత్సరంలో గణేష్ స్థపతి, చెన్నైకి సంబంధించిన గణేష్ స్థపతి అనే శిల్ప కళాకారుడు చేత ఏకశిలా విగ్రహంపై మాత్రానికి దీన్ని శిల్పాలు అంటే ఏకశిలా విగ్రహంపై మాత్రం కళ్యాణ మండపాన్ని చెక్కే ప్రయత్నం కూడా చేస్తారు. కళ్యాణ మండపాన్ని చెక్కుతారు. దానికి సంబంధించింది కూడా దానిపై కూడా అంటే 6 సంవత్సరాలు 1960 నుంచి 4వ సంవత్సరం వరకు 1960 నుంచి 4వ సంవత్సరం వరకు 4వ సంవత్సరం వరకు అంటే 64వ సంవత్సరం వరకు కూడా కళ్యాణ మండపం మొత్తాన్ని కూడా పూర్తిగా శిల్పకళ వైభవంతో మాత్రం ప్రత్యేకపోతుంది. శిల్పకళాతో మాత్రం వృద్ధి ఉంటుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు సీతారాముల కళ్యాణానికి సంబంధించి మిథిలా స్టేడియంలో మొత్తం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. దాదాపు వివిధ ప్రాంతాల్లో దొరికే పుష్పాలు, దాంతోపాటుగా మామిడి ఆకులు, మామిడి కాయలతో కలిసి తీసుకొచ్చి మాత్రం చుట్టూ కళ్యాణ మండపాన్ని మాత్రం పూర్తిగా సుందరంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. దీనిపైనే కూర్చోబెట్టి ఒకే వేదికపై మాత్రానికి దాని ముందు సింహాసనం ఉన్న సింహాసనంపై మాత్రానికి సీతారామచంద్ర స్వామిని వేయించేసి ఉంటారు. తర్వాత ఎదురుగా చిన్న మరో సింహాసనంపై మాత్రానికి సీతాదేవిని కూర్చొని కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. కళ్యాణ క్రతువు ప్రారంభించిన తర్వాత కళ్యాణ క్రతువు 10:30 గంటల ప్రాంతంలో ఉంటుంది. దీనికి సంబంధించింది కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామికి ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పట్టు బట్టలు కూడా శిల్పాలు చేసే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు. దీనికి ప్రత్యేకత కూడా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించింది కూడా ప్రతి సంవత్సరం తానిషా ప్రభువుల కాలం నాడు ఏలుబడిలో ఉన్నప్పుడు పాల్వంచ తహసీల్దార్గా పనిచేస్తున్న భక్త రామదాసు ఆనాడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఏకంగా భద్రాచలంలో రాములవారికి ఆలయం నిర్మించాడని చెప్పేసి తానిషా ప్రభువులు ఆయన్ని తీసుకెళ్లి అక్కడ చెరసాల్లో విధిస్తారు. చెరసాల్లో పెడతారు. చెరసాల్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత రాములవారు ఆయనకి సాక్షాత్కరించి నేరుగా ఆయనకి రాములవారు దర్శనం ఇచ్చిన తర్వాత వాళ్ళే రాములవారికి తానిషా ప్రభువులు లక్ష్మణ స్వామి, సీతారామచంద్ర స్వామి దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా వారంతా అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా భద్రాచల సీతారామచంద్ర స్వామికి ఈ కళ్యాణానికి మాత్రానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో పాటు అక్కడ తానిషా ప్రభువుల ఇష్టంగా ఉండే గులాలు మొత్తం తీసుకొస్తారు. అందుకోసమే ఇక్కడ భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలకు ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. అన్ని దేవాలయాల్లో దేశంలోని అయోధ్యతో పాటుగా ఇతర దేశంలోని ఎక్కడన్నా రామాలయాల్లో మాత్రానికి కళ్యాణం జరిగితే రాములవారి కళ్యాణంలో పసుపుతో ఉన్న తలంబ్రాలు మాత్రమే ఉంటుంది. పసుపుతో ఉండే తలంబ్రాలే ఉంటుంది. కానీ మాత్రం ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రానికి గులాలతో కలిపిన రజనీకాంత్. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచలం ఆలయానికి ఈ రోజు అయితే మాత్రం అంటే రాములోరి కళ్యాణానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆనవాయితీగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఎన్నింటికి అంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం ఇక్కడ ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తానికి 100 కోట్ల నిధులు కూడా వెచ్చించారు. దానికి సంబంధించి అప్పుడు ఆ కోరిక నెరవేర్చకపోవడంతో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చినారు. దాని తర్వాత ఈసారి మాత్రానికి 850 కోట్ల రూపాయలతో మాత్రం నిధులు కూడా కేటాయించారు. ఈ రోజు మాత్రం 350 కోట్ల విషయాలతో మాత్రం ఆలయ పునర్నిర్మాణం కూడా చేపడతారు. ఆ ఆలయ పునర్నిర్మాణం చేపడతారు. ఆ పునర్నిర్మాణం సంబంధించిన 351 కోట్ల రూపాయలను కూడా ఈరోజు శంకుస్థాపన పనులు కూడా శ్రీకారం చుడతారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మాత్రానికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చిన తర్వాత కళ్యాణ క్రతువు మాత్రం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. ఇది రవి.
రజనీకాంత్ మరో పక్క గోదావరి పుష్కరాలు కూడా అంటే 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో కూడా ఆ ఆలయ అంటే పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి అక్కడ అంటే ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు? రజనీకాంత్ ఎస్ రవి, ఇది సంబంధించింది కూడా మరో పక్క మరో ఏడాదిలో నెక్స్ట్ వచ్చే ఏడాది కూడా గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే 2-3 సార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 2-3 సార్లు కూడా రివ్యూలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించింది కూడా మన ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే పుష్కరాలు కావచ్చు, ఇది ఇప్పుడు ప్రత్యేక కళ్యాణానికి సంబంధించి ప్రత్యేకత ఉంది. భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని మాత్రం భద్రాచలంలో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. భక్త రామదాసు గుడిని కట్టించాడు. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా ఇక్కడ శ్రీమన్నారాయణ అంటే లక్ష్మీనారాయణుడుగా సమేతగా అంటారు. దాదాపు కోదండరాముడు, జగదర్మరాముడు, జానకిరాముడు అంటూ ఇక్కడ కొలుస్తారు. ప్రత్యేకంగా భారతదేశంలో అన్ని దేవాలయాల్లో చంద్రస్వామి సీతారాములు మాత్రానికి నిల్చుని ఉన్న రూపాలు ఉంటాయి. కానీ మాత్రం భద్రాచలంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీమన్నారాయణుడే ఏకంగా 4 చేతులు అంటే 4 చేతులు చతుర్భుజాంకుడు, 4 చేతులతో పాటు వామనంక చరిత్రులై ఉంటారు. 4 చేతుల్లో ఉంటే మాత్రం 4 చేతుల్లో కూడా శంకు చక్రం, దాంతో విష్ణుమూర్తి అవతారం ఉన్న రాముల వారు, సీతాదేవి ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకత ఏంటంటే భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రానికి 4 చేతులు ఉండటం కూడా ప్రత్యేకత. ఆనాడు భద్రగిరీశుడు వనవాసం అంటే సీతారామచంద్ర స్వామి వనవాసం వెళ్ళిన సందర్భంలో భద్రాచలం నుంచి పర్ణశాల మీదుగా లంకకు వెళుతున్న సందర్భంలో రాముల వారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి మాత్రానికి భద్రగిరీశుడు ఇక్కడి నుంచి గోదావరిని దాటే ప్రయత్నం కూడా గోదావరి దాటేందుకు మాత్రం ఉపకరిస్తాడు. ఆ సందర్భంలో భద్రగిరీశుడికి ఆనాడు సీతారామచంద్ర స్వామి భద్రగిరీశుడు ఒక వరం కోరుతాడు. ఆ సందర్భంలో ఆ వరం కోరిన సందర్భంలో కూడా ఆ వరం ఏమని కోరుతాడంటే ఇక్కడ సీతారామచంద్ర స్వామి నా కొండపై మాత్రం ఆశ్రయం పొంది ఉండాలంటూ చెప్తారు. దీనికి సంబంధించింది. కానీ ఇక్కడ మాత్రానికి అప్పుడు భద్రుడి కోరిక నెరవేర్చకుండా సీతారామ అవతారం చాలించి వైకుంఠానికి మహావిష్ణువు రామావతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ భద్రగిరీశుడు అప్పటికే ఘోర తపస్సు భద్రగిరి కొండపై మాత్రం తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తున్న సందర్భంలో కూడా భద్రగిరీశుడి తపస్సును మెచ్చిన మహావిష్ణువు ఏకంగా విష్ణు అవతారంలో మాత్రం కిందికి రావడం సందర్భంలో ఆ సందర్భంలో కూడా 4 చేతులతో ఇక్కడ నేను నెరుస్తాను, 4 చేతులతో ఇక్కడ రామావతారంలో ఉంటానని చెప్తే అప్పటికే వాళ్ళు ఒప్పుకోకపోవడం, భద్రగిరీశుడు ఒప్పుకోకపోవడంతో మాత్రం శంకు సంబంధించిన భద్రగిరీశుడు ఒప్పుకోకపోవడంతో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి దాదాపు శంఖం సుదర్శన చక్రం రైట్ హ్యాండ్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్లో ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. మరోపక్క ఇక్కడ 4 చేతులు శంకు చక్ర ధనుధారిగా ఉంటారంటే 2 చేతులు ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, మరోపక్క ధనస్సు, మరో దాంట్లో విల్లు ధరించి ఇక్కడ ఉంటాడు. దానికి సంబంధించింది కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ శ్రీమన్నారాయణుడిగా కొలుస్తూ ఉంటారు. భద్రగిరీశుడిని మాత్రానికి భద్రగిరి గుడ్డపై రాముల వారు వేంచేసి ఉన్న తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఈ భద్రాచలానికి ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. భద్రాచలంలో ఉన్న ప్రత్యేకత ఇది అత్యంత ప్రత్యేకత అని చెప్పవచ్చు. మరోపక్క భక్తారామదాసు గుడి కట్టించిన తర్వాత భద్రాచలం దేవాలయంలో మాత్రానికి కళ్యాణంలో మాత్రానికి సీతాదేవికి ఒక ఆయన ఇరవేలుపుగా ఆ ఇంటి ఆడపడుచుగా మాత్రానికి భావించి భక్తారామదాసు ఒక సీతాదేవికి పుస్తని కూడా బహుకరిస్తాడు. అప్పటి నుంచి కూడా ఇక్కడ భద్రాచలం జరిగే కళ్యాణానికి మహావిశిష్టత ఉందని చెప్పవచ్చు. అన్ని దేవాలయాల్లో, దేశంలోని అన్ని దేవాలయాల్లో మాత్రం కళ్యాణంలో మాత్రానికి రాముడు సంబంధించిన కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటే మాత్రానికి అక్కడ జనక మహారాజు, దాంతోపాటుగా దశరథ మహారాజు ఇచ్చిన పుస్తల్ని మాత్రమే ఇచ్చి ఈ కళ్యాణం జరిపిస్తారు. కానీ ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రం భూలోక వైకుంఠంగా బాసిల్తున్న భద్రాచల దివ్యక్షేత్రంలో జనక మహారాజు పుస్తతో పాటుగా దశరథ మహారాజు పుస్తే, దాంతోపాటు ఇక్కడ భక్తరామదాస్ ఎక్కడైతే భద్రాచలంలో గుడి కట్టించాడు కాబట్టి ఆయన తన ఇంటి ఆడపడుచుగా ఎలవేలుపుగా భావించి ఆయన ఒక పుస్తకం కూడా ఇస్తాడు. ఇక్కడ 3 పుస్తలతో మాత్రానికి కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా భూలోక వైకుంఠంగా బాసిల్తూ ఇక్కడ మాత్రం కళ్యాణ క్రతువును పూర్తి చేస్తారు. వేద పండితులు
పండితులు, మరోపక్క ఇక్కడ అన్ని దేవాలయాల్లో రాముడు సీతాదేవి నిలిచిన ప్రతిమలు ఉంటే మాత్రం ఇక్కడ భద్రాచలంలో మాత్రం విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు. విష్ణుమూర్తి అవతారంలో ఉండటం కూడా ప్రత్యేకత అని చెప్పచ్చు. భద్రగిరీశుడి కోరిక మేరకే భూలోకంకు ఆయన వచ్చేసిన తర్వాత రామావతారం చాలించిన తర్వాత భద్రగిరీశుడి తపస్సును మెచ్చి కిందికి వచ్చిన తర్వాత ఆ నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో మాత్రానికి అంటే కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడమ చేతిలో మాత్రం సుదర్శన చక్రం ఉంటుంది. సుదర్శన చక్రానికి కూడా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. అంటే విష్ణుమూర్తి అవతారంలో సుదర్శన చక్రం కుడి చేతిలో విష్ణుమూర్తికి ఉంటుంది, కానీ ఎడమ చేతిలో మాత్రానికి శంఖం ఉంటుంది. కానీ ఇక్కడ భద్రాచలంలో మాత్రం భద్రగిరీశుడి కోరిక మేరకు రామావతారంలో మాత్రం రామావతారంలో మాత్రం భద్రాచలంలో వెలిసి ఉండాలి అని చెప్పేసి భద్రమహర్షి చెప్పిన మేరకు మాత్రానికి ఆయన కోరిక మేరకు మాత్రం ఇక్కడ విష్ణుమూర్తి అవతారం కాకుండా విష్ణుమూర్తి అవతారం లాంటిగా అంటే మహావిష్ణువు రూపంలో ఉన్న విష్ణుమూర్తి రూపంలో ఉండటం ఇక్కడ దానికి ప్రత్యేకంగా కూడా సుదర్శన చక్రం ఎడమ చేతిలో అంటే అక్కడ రామనారాయణుడు చేతిలో భద్రాచలంలో ఉన్న ప్రతిమకు మాత్రానికి ఎడమ చేతిలో సుదర్శన చక్రం, కుడి చేతిలో రైట్ రజనీకాంత్. మరోపక్క ఈరోజు రాములూరు కళ్యాణ నేపథ్యంలో అక్కడ అంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉండే అవకాశాల నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేస్తున్నారు భక్తులకి, మరోపక్క ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? దీనికి సంబంధించింది కూడా భక్తులు ఎక్కువగా తాకిడి ఉన్న నేపథ్యంలో ఒక పక్క పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సపోర్ట్ చేస్తున్న సందర్భంలో ఈ యుద్ధం కారణంగా కూడా కొంత భక్తులు రావడానికి కూడా కొంత జంకేర్ అనే ఒక అపవాదు కూడా నిన్న సాయంత్రం వరకు ఉన్నప్పటికీ దానికి సంబంధించింది కూడా వాటికి భక్తులు తోసిపుస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి సుమారు 6-7 రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ మినహాయించి మిగతా 6-7 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా వస్తున్నారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియం కళ్యాణ మండపం ప్రాంగణంలోనూ దాదాపు ఇది ఏ సెక్టారు ఉంటుంది, ఏ సెక్టారు పక్కన ఉన్న దాదాపు 26 సెక్టార్లు అంటే సెక్టార్లన్నీ 26 సెక్టార్లుగా విభజించారు. 26 సెక్టార్లలో కూడా ప్రత్యేకంగా 35,000 మంది నేరుగా కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే విధంగా మాత్రానికి రెవెన్యూ, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలన్నీ సమన్వయంతో మాత్రం పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. దాదాపు సీఎంతో పాటుగా ఇతర మంత్రిశాఖల మంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది గవర్నర్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1800 మంది పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించారు. ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం పోలీసులు మాత్రానికి భద్రాచలం పట్టణం మొత్తం కూడా QR కోడ్ను కూడా ఒక ముద్రించి పెట్టారు. QR కోడ్ స్కాన్ చేస్తే కనుక QR కోడ్ కనుక స్కాన్ చేస్తే ఆ స్కాన్ ప్రకారం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, పార్కింగ్ ఎక్కడ ఉంది, కళ్యాణ కట్టక ఎటు వెళ్ళాలి, దాంతోపాటు గోదావరి తీరానికి వెళ్ళాలి, భద్రాచలం దేవస్థానంలోకి ఎట్లా వెళ్ళాలి, తర్వాత మిథిలా స్టేడియంలోకి ప్రాంగణంలోకి ఏ సెక్టార్లోకి ఎటు నుంచి వెళ్ళాలి, పార్కింగ్ ప్రాంతం, దాంతోపాటుగా తరంబ్రాలు ఎక్కడ దొరుకుతాయి, దాంతోపాటు తరంబ్రాలు ఎక్కడ దొరుకుతాయి, దాంతోపాటుగా లడ్డూ ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయి, దాంతో పులిహోర ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది అనే దానిపై కూడా పూర్తిగా అన్నింటిలో కూడా దాదాపు అన్నిటికి కూడా సంబంధించింది కూడా వాళ్ళందరినీ కూడా అన్ని QR కోడ్ ద్వారా మాత్రానికి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్న పరిస్థితులు స్పష్టంగా చూడవచ్చు. భద్రాచల దివ్యక్షేత్రంలో భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రంలో కళ్యాణం చూసేందుకు మాత్రం లక్షలాది మందిగా దాదాపు 1 నుంచి 1.5 మంది ప్రజలు మాత్రం ఇక్కడికి వెయిట్ చేసి ఉంటారు. దాదాపు దీనికి ఓ ప్రత్యేకత, చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పొచ్చు. భద్రాచలం దివ్యక్షేత్రంలో భక్తరామదాసు రాముడికి గుడి కట్టించిన తర్వాత గుడి పైన ఉన్న ఆ కలశాన్ని మాత్రానికి గుడి కట్టించిన తర్వాత తను మాత్రం ఎంతో మదన పడతాడు. ఆ కలశాన్ని చేయించిన తర్వాత కలశం ఎన్నోసార్లు కింద పడిపోతుంటుంది. అక్కడ నిలిచి ఉండకపోవడంతో మాత్రానికి భక్తరామదాసు బీతిల్లిపోతాడు. ఆ సందర్భంలో మహావిష్ణువు రాముల వారిని రైట్ రజనీకాంత్. అంటే మరో పక్క అంటే ఒక పక్క తెలంగాణ నుంచే కాకుండా అటు పక్క ఆంధ్రప్రదేశ్, మరో పక్క ఛత్తీస్గఢ్, మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా రామభక్తులు హాజరయ్యే అవకాశం ఉంది రాములూరు కళ్యాణానికి. ఈ నేపథ్యంలో అంటే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ తాగునీరు కానీ అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం అయితే మాత్రం ఆలయ అభివృద్ధి పనులకైతే మాత్రం ఎక్కువగా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అంటే ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల విషయంలో ఏ విధంగా అంటే అక్కడ ఆలయ అధికారులు అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్లు అవ్వచ్చు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఎస్, దీనికి సంబంధించి భద్రాచలం దివ్యక్షేత్రంలో భక్తులు చాలా విరివిగా దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చారు. దాదాపు 1,00,000 మంది పైగా వచ్చారు. నేరుగా మాత్రం 35,000 మంది మాత్రానికి 26 సెక్టార్లో ఉన్న భక్తులు మాత్రానికి నేరుగా వీక్షించేందుకు మాత్రానికి వారందరికీ కూడా తాగునీటి సదుపాయం, మంచినీటి సదుపాయంతో పాటుగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మన కోసం కొంతమంది భక్తులు కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రాముల వారి కళ్యాణం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఎందుకు ప్రత్యేకత? ఇక్కడ ప్రత్యేకత కూడా ఉంటుంది. ఇక్కడ 3 పుస్తలతో కూడా కళ్యాణం జరిపిస్తారు. మీరు ఎప్పటి నుంచి అక్కడికి వస్తున్నారు? ఇక్కడ భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా నేను 20 సంవత్సరాల నేను ఇక్కడ వస్తాను. సంవత్సరానికి ఇంత స్పెషలిటీస్ ఏదైతుందో ఇక్కడ రావాల్సిన జనాలకైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత మూర్తులు అయితేనేమో, వచ్చిన జనాలకైతేనేమి అందరికీ అన్ని విధాల సౌకర్యాలు అందిస్తూ ఈ యొక్క భద్రాచల రాముల వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చాలా ఏదైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఇండియా లెవెల్లో కూడా ఈ శ్రీరామనవమి కళ్యాణానికి ప్రతి భక్తులు కూడా అన్ని రాష్ట్రాల వారు కూడా రావడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక టెంపుల్ ఈవో అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళు బట్టి విక్రమార్క గారు అయితేనేమి, ఇక్కడ ఎవ్వరికి గతంలో రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉంటే ఇప్పుడు రోడ్లు కూడా చాలా బాగా వేశారు. రానికే సౌకర్యము, బస్ సౌకర్యంలో అయితేనేమి, రానికే జనాలకు అన్ని విధాల సౌకర్యాలు చాలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు చాలా చాకచక్యంగా జనాలను అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడ పోవాల్సిన వాళ్ళను అక్కడ ఖచ్చితంగా వాళ్ళు నిదానంగా వాళ్ళను జనాలను ఎక్కడెక్కడ మంచిగా నీటి పంపించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమము ఇంత జయప్రదంగా చేసినందుకు ఈ యొక్క శ్రీరామచంద్ర వారి స్వాముల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవం 3 పుస్తల కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి అదృష్టంగా భావిస్తూ మేము ఇక్కడ పటంచేరు మండల్ పాటి గ్రామం నుంచి వస్తున్నాము. ఒక 25 సంవత్సరాలుగా నేను కంటిన్యూ ఈ కళ్యాణానికి వస్తా. ఈ సోమవారం మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పిలిపించుకోవాలని మా యొక్క మనవి. ఈ యొక్క భద్రాచల టెంపుల్ విధానము మాకు చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ మెయింటెనెన్స్ ఇదంతా టెంపుల్ ఈవో గారు కానీ, ఇక్కడ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మన బట్టి విక్రమార్క కానీ, వీళ్ళు ఇక్కడ అన్ని విధాలా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కళ్యాణ మండపము ఎవరికి ఎక్కడ సౌలత్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మొత్తం అన్ని విధాలా కరెక్ట్ సెట్ చేసి మంచిగా శ్రీరామనవమి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మేము 10-15 సంవత్సరాల నుంచి మాకు రావడం జరుగుతుంది. అలాగే భగవంతుడు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించి మమ్మల్ని పిలుచుకోవాలని మా యొక్క మనవి. ఈ తెలంగాణకే ఆనిముత్యమైనటువంటి భద్రాద్రిని మనం దర్శించుకోవడం ఇది చాలా పవిత్రమైన రోజు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి విచ్చేస్తున్నారు. ఇక్కడ అట్లాగే మన సీతారాముల కళ్యాణానికి విచ్చేటటువంటి భక్తులకి ఇక్కడున్నటి వనరులు అయితే నాకు తెలిసి ఇంత పెద్ద టెంపుల్కి ఈ వనరులు కరెక్ట్ కావేమనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన అయోధ్యలో రాముడిని స్థాపించినప్పుడు అక్కడ చూసాం మనం, అక్కడ ఎలా డెవలపింగ్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ కూడా చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి ఇది దృష్టికి పోవాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ అసలు పవిత్రమైన ప్రదేశము ఇక్కడ గోదావరి నడి ఒడ్డున ఉన్నటువంటి సీతారాముల వారి కళ్యాణానికి ఇచ్చేసేటువంటి భక్తులకి ఇక్కడ జరిగే వెసులుబాట్లు నాకు సరైనవి కావని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా మ్యాట్లేసి కాదు, ఇవి పర్మనెంట్ సోర్సెస్గా చేసి దీన్ని మండపాన్ని చాలా పెద్దగా చేసేసి బారికేడ్లు కూడా చాలా నీట్గా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్వామివారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మరీ రావాలని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. రాములవారి కళ్యాణం అంటే లోక కళ్యాణము, జగత్ కళ్యాణము. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కళ్యాణం లాగా భావిస్తాం కాబట్టి ఇంత దూరం ఇక్కడికి వచ్చి స్వామి కళ్యాణం రోజు ఇక్కడ పాల్గొనే అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క హిందువు ఎంతో సంతోషంతో మన ఇంట్లో పండుగలాగా జరుపుకునే శ్రీరామనవమి పండుగను మేము భద్రాచలంలో ఉండి జరుపుకోవడము ఇంకా మహదానందంగా అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొని దాని విశిష్టతను, అంటే రామాయణం కానీ రాములవారి విశిష్టతను, ఇక్కడ ఆయన విగ్రహాన్ని భక్త రామదాసు గారు ప్రతిష్ఠించిన విధానాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి తెలియజేసి
భక్తి మార్గం వైపు అందరినీ నడిపించి హిందూ ధర్మాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఓవరాల్గా అది సంబంధించిన భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రానికి ఇప్పటికే కళ్యాణ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి అని చెప్పవచ్చు. దాదాపు భద్రాచల దివ్యక్షేత్రం భూలోక వైకుంఠంగా భాసిల్లుతుంది. ఇక్కడ లేని విధంగా భద్రాచలంలో జగదభిరాముడు, జానకిరాముడు, కోదండరాముడు అంటే మాత్రం కీర్తిస్తూ అంటారు. దాదాపు ఈ త్రేతాయుగంలో రాముల వారు ఇక్కడ సుపరిపాలన చేయడానికి మాత్రం మానవ రూపమైన జనక మహారాజు, మానవ రూపమైన దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడుగా జన్మిస్తాడు. ఆ తర్వాత కైకేయి వరము కోసం కడగా దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా ఆయన వనవాసం చేస్తారు. వనవాసం చేసిన తర్వాత వనవాసం చేసిన సందర్భంలో మాత్రం భద్రాచల ప్రాంతంలో పర్ణశాల భద్రాచల ప్రాంతంలో శ్రీరాముడు ప్రత్యేకంగా నడయాడిన నేలగా కీర్తిస్తారు. భద్రాచలం అయోధ్య దక్షిణాపూర్లో మాత్రానికి రాముల వారు జన్మించిన స్థలం అయితే దాదాపు భద్రాచలం నడయాడిన స్థలం అని చెప్పేసి చెప్తారు. సంబంధించి మనకు కొంతమంది భక్తులు కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇట్లా ఏర్పాట్లు ఎలా వస్తున్నామండి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం కూడా అయ్యింది, పెందరలో చేసుకున్నాం. వ్రతానికి వచ్చాం, అదే కళ్యాణానికి వచ్చాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. మళ్ళీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ రజనీకాంత్, అంటే భక్తులు ముఖ్యంగా వారికి కేటాయించినటువంటి సీట్లలో, ముఖ్యంగా వాళ్ళకి అలాట్ చేసినటువంటి సీట్లో ముందుగానే కూర్చున్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు అంటే ఇప్పటి నుంచే ఉదయం నుంచే వాళ్ళు భక్తులు అయితే మాత్రం రాములోరి కళ్యాణం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే వివిధ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అక్కడ భక్తులు అయితే మాత్రం తరలి వస్తున్నారు. ఇక ఉదయంనే వేకుజాము నుంచి లేచి స్వామివారిని దర్శించుకొని అక్కడైతే మాత్రం కళ్యాణానికి అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు అవ్వచ్చు, లేకపోతే పోలీసు యంత్రాంగం అవ్వచ్చు, ఎలాంటి విధంగా అంటే ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినా, మరో పక్క విఐపీల తాకిడి కూడా ఈరోజు ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో ఎక్కువగా అంటే ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. రజనీకాంత్, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకుందని చెప్పవచ్చు. భద్రాచలంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా పోలీసులతో పాటు కూడా సీఎం కూడా ఈ కళ్యాణాన్ని నేరుగా వీక్షించేందుకు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాముల వారికి నేరుగా సీఎం దంపతులు రానున్న నేపథ్యం. దాంతోపాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లా సంబంధించిన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మరోపక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా, మరొక 2-3 మంత్రులు కూడా, ఇన్ఛార్జి మంత్రి వాకటి శ్రీహరి కూడా రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడ పెట్టలేదు. ట్రాఫిక్ ఆంక్షల విషయంలో, ట్రాఫిక్ విషయాల మాత్రానికి ఎక్కడ పార్కింగ్, వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ భోజన సదుపాయం ఉంటుంది, ఎక్కడ హోటల్స్ ఉంటాయి. దాంతోపాటుగా భద్రాచలం వచ్చిన వాళ్ళు గోదావరి నదీ తీరంలో స్నానమాచరించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ లోతు ప్రాంతానికి వెళ్లకుండా కూడా బారికేడ్లను కూడా పెట్టి అక్కడ పెట్టారు. దాదాపు పోలీసు బందోబస్తు సుమారు 1800 మంది పోలీస్ శాఖ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్, దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ, ఇతర శాఖలు మొత్తం కలుపుకొని 3500 పైచులకు అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడ నిమగ్నమైంది. ఒక క్యూఆర్ కోడ్ కూడా స్కానర్ సంబంధించింది క్యూఆర్ కోడ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తన పరిధి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, భక్తులు ఇక్కడికి వచ్చిన రామ భక్తులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, దానికి అనేది ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు రాముల వారి కళ్యాణానికి కూడా ప్రత్యేకత ఇక్కడ ఉందని చెప్పవచ్చు. రాముల వారి కళ్యాణానికి సంబంధించి భక్త రామదాసు ఆనాడు రాముల వారికి గుడి కట్టించిన తర్వాత పైన కలశం ఉంటుంది. గోపురం పైన ప్రధాన గోపురం పైన కలశం కింద పడిపోకుండా ఉండాలంటే ఇబ్బందికరమైన 4 సార్లు 5 సార్లు కింద పడిపోయిన తర్వాత భక్త రామదాసు తను మనోవేదనకు గురైన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి కూడా రాత్రి వేళలో మాత్రానికి కలలో సీతారామచంద్ర శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి దానిపైన గోదావరికి వెళ్ళి రేపు ఉదయమే మీరు దాంట్లో స్నానమాచరిస్తే కనుక ఒక చక్రము దొరుకుతుంది. ఆ చక్రాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రతిష్ఠించండి, అప్పుడు కలశం ప్లేస్లో ఈ చక్రాన్ని ప్రతిష్ఠించండి అని చెప్తారు. ఆ చక్రం కూడా సుదర్శన చక్రం, దాదాపు 1 టన్నుకు పైగా బరువున్న చక్రం మాత్రానికి ఇప్పటికీ అక్కడ వెలిచి ఉంటుంది. పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణ సందర్భంలో వాళ్ళు దానికి ఉత్సవం వేద పండితులు, అర్చకులు దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తారు. సుమారు 6.5 అడుగులకు పైగా ఉంటుంది. ఇది ప్రత్యేకత, భద్రాచలం సంబంధించిన దేవస్థాన ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు. రవి,
రైట్ రజనీకాంత్, అంటే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, లోక కళ్యాణం. అంటే రాముడి కళ్యాణం అంటే లోక కళ్యాణం, ఏదో ప్రతి ఇంట్లో కళ్యాణంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా హిందూ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరామనవమి రోజు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తిలకించాలా. ఈరోజు మరో పక్క అయోధ్యలో తర్వాత, అంటే మరో పక్క దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నటువంటి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికైతే మాత్రం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు అక్కడైతే మాత్రం మరోపక్క విఐపీల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే అంటే సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం కూడా రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి అంటే పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆనవాయితీ వస్తున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు రాములోరి కళ్యాణానికి హాజరై రాములోరికి అలాగే పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఆలయ అభివృద్ధికి అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోపక్క అంటే పుష్కరాలు రానున్న నేపథ్యంలో అలాగే గోదావరికి కూడా పుష్కరాల నేపథ్యంలో అక్కడ కూడా అభివృద్ధి పనులకైతే మాత్రం ఈరోజు సీఎం అయితే మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. పలు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మరో పక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కళ్యాణానికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడైతే మాత్రం పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాట్లు చేశారు. మరో పక్క మా ప్రతినిధి అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అక్కడ క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క విఐపీలకు సపరేట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. మరోపక్క సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాములోరి కళ్యాణాన్ని అందరూ కూడా వీక్షించే విధంగా అయితే మాత్రం అక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు కూడా అక్కడైతే మాత్రం వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు అయితే మాత్రం రాములోరి కళ్యాణానికి అక్కడ అధికారులు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.